రివ్యూస్ని చూశాను. చాలా రాంగ్ ఇస్తున్నారు రివ్యూస్. అంటే ఫ్యాన్ అంతా ఏం లేదు, జస్ట్ టీఎఫ్ఐ ఫ్యాన్గా చెప్తున్నా. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కల్ట్ సీన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పీక్స్, పర్ఫార్మెన్స్ పీక్స్. చాలామంది ఏమన్నారంటే పుష్ప 1 వేస్తున్నారు, కానీ లేదంటే చాలా బాగా చేస్తున్నారు. అంటే పుష్ప 2లో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ప్రతి సీన్ క్రాఫ్ట్, ప్రతి సీన్ వాడు సీన్ బై సీన్ చాలా బాగా చేశారు. లాస్ట్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. రష్మిక బాగా చేసింది. కాకపోతే అల్లు అర్జున్ రేంజ్కి డ్యాన్స్ దీంట్లో లేదు. డ్యాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు వాళ్ళు, స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎక్సలెంట్ మూవీ. అండ్ జాతర సీన్లో శారీ కట్టుకొని వచ్చినప్పుడు అసలు థియేటర్లో ఎవ్వరు కూడా అసలు కాలనీలోనే అంటున్నారు. కళ్ళలో నీళ్ళు పడ్డా నాకు. సూపర్ సీన్ అది, ఎక్సలెంట్ సీన్. పాపం ఎందుకో తెలీదు, అదేదో వాళ్ళకి వెళ్తే గొడవలు ఉన్నాయి, ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ చాలా మంచి మూవీ. ఇప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీ కాదు కదా, ఇప్పుడు ఇది పాన్ ఇండియా. నేను పుణేలో వర్క్ చేస్తున్నప్పుడు చూసాను ఇలాగా ఎలా బైఫర్కేట్ చేస్తారు తెలుగు వాళ్ళని మనం తెలుగు సినిమాలు మనం ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. ఎక్సలెంట్ మూవీ. అయితే ఇప్పుడు పార్ట్ 1కి నేషనల్ అవార్డు వచ్చింది కదా, మరి దీంతో ఏ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకొక నేషనల్ అవార్డు ఇవ్వచ్చు పక్కా. అల్లు అర్జున్ స్టోరీ అంతా పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ అందరు కొట్టేశాడు. లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది, జాతర కాకుండా లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది. అది పుష్పలో చెస్ట్ చేతులు కడితేనే కాళ్ళతో కొట్టాడు కదా, కాళ్ళు కూడా కట్టేస్తారు. బాబా అది నేను చెప్పకూడదు. ఎక్సలెంట్ మూవీ. నేను మళ్ళీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్మోస్ట్ 280 crores వరకు వచ్చాయంట. సో ఓవరాల్ గా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది నాకు తెలియదు. అంటే చాలా 2000 crores అట్లా అది తెలియదు మనకి. కొంతమంది కావాలని చేస్తున్నారు, నాకు తెలియదు, కానీ సినిమా బాగుంది. అయితే మొన్న సంధ్య థియేటర్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది కదా, ఒక ఆమె చనిపోయింది ఆయన వచ్చినప్పుడు. దానికి మనం కొంతమంది అల్లు అర్జున్ అగేన్స్ట్ కేసు పెట్టారు. సో అది కరెక్ట్ అంటారా? దానికి ఆయన ఏం చేస్తారంటే తిరుమలలో చచ్చిపోతారు మనుషులు, ఎక్కడన్నా పెద్ద జాతర చనిపోతారు, దానికి వాళ్ళు ఏం చేస్తారు? మనం ఏం చేయలేము కదా. సో అంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళే ఆదుకుంటారు, ముందుకు వస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళు అది పెద్దలే కదా, వాళ్ళు ఖచ్చితంగా. సినిమా అయితే చాలా బాగుంది. హీరో ఇట్లా యాక్ట్ చేయలేడు, ఇంకా సూపర్ ఇచ్చాడు యాక్టింగ్. శ్రీవల్లి క్యారెక్టర్ చాలా బాగుంది, లైక్ చాలా పవర్ డాన్స్. శ్రీలీలలా ర్యాంప్. అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నాడు అక్కడ. థియేటర్ మొత్తంలో అరుస్తూనే ఉన్నాను, అసలు నా గొంతు పోయింది అరిచి. మొత్తం ర్యాంప్ ఉంది మూవీ. సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఫైట్, డాన్స్, ఇంకా స్టోరీ కూడా బాగుంది, ఫ్యామిలీ డ్రామా. ఇంకా ట్విస్ట్లు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అసలు అది నేను మొత్తం స్నాప్ తీస్తూనే ఉన్నా, అసలు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఓవరాల్. అంటే పార్ట్ 3 కూడా ఉంది అంటున్నారు కదా, మరి పార్ట్ 3 ద ర్యాంపేజ్, అందుకే ర్యాంప్ అంటున్నారు, ర్యాంపేజ్ అని. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే 300 crores వరకు వచ్చాయి, 280 వరకు. సో మొత్తం కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక అన్ప్రిడిక్టబుల్, ఇంకా ఫ్యాన్స్ వస్తూనే ఉంటారు. మా ఫ్రెండ్ అయితే సెకండ్ టైం వచ్చాడు, నేను ఆల్రెడీ వెళ్ళాడు, సెకండ్ టైం కూడా వచ్చాడు అనమాట. అయితే ఈ సినిమా ముందు కల్కి కానీ బాహుబలి కానీ ఏ రికార్డ్స్ కూడా ఉండవు అంటున్నారు. మనం ఎట్లా దేని దాందే, కానీ ఇదైతే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ పుష్ప 1 కంటే పుష్ప 2 చాలా బాగుంది. క్రేజీ, ఇంకా మాటల్లో తగ్గేదేలే. సూపర్ ఉందన్న. నేను ఫ్యాన్ కాదని అయినా 3 కూడా తీస్తుండే కాబట్టి ఇంకా బాగుంటుందని, ఇంకా మంచిగా ఉంటుంది పక్క. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ కానీ జాతర సీన్ శారీ కట్టుకొని వచ్చినప్పుడు, సో అంతా చూసినప్పుడు అసలు థియేటర్లో అందరికి కళ్ళలో నీళ్ళు వచ్చాయంటున్నారు. మీకు ఎట్లా అనిపించింది? నాకు కూడా ఎమోషన్ ఫీల్ అయ్యాను. ట్రైలర్లోనే అనిపించింది, ఇందులో అయితే ఇంకా ఎమోషన్ ఫీల్ అయ్యాను. అయితే ఈ సినిమా ముందు అది బాహుబలి కానీ కల్కి కానీ ఏ రికార్డ్స్ కూడా పనికిరావాలి. దేని దానికే ఉంటుంది అన్న, అదని కాదు, దేని దానికే ఉంటుంది. ఏ సినిమాకి ఆ సినిమానే ఉంటుంది, ఎవరి ఫ్యాన్ అలాగే ఉంటుంది. సో పుష్ప 2 మాత్రం తగ్గేదేలే అంతే. అంటే కొంతమంది కథ లేదు, టైం బొక్క మనీ బొక్క అంటారు, వాళ్ళకి ఎవరు ఏమన్నా అనుకుంటా పుష్ప 2 అల్లు అర్జున్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. సో పుష్ప 2 మూవీ ఎట్లా ఉంది? సాంగ్స్ కానీ బీజిఎం కానీ హైలైట్ ఉందన్న. ఫైట్ సెకండ్ పార్ట్, లాస్ట్ పార్ట్ ఫైట్ అయితే చెప్పొద్దు, బాబీచం ఫైట్ అయితే హైలైట్. కామెడీ కానీ ఫైట్ కానీ పాటలు కానీ, ఇది ఫస్ట్ పార్ట్ కానీ 2 పార్ట్ హైలైట్ అన్న సినిమా. ఫుల్ చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తారు. 1000 రూపాయలు బీవాచం అరాచకం. అంటే సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మీకు ఎక్కువ ఏం నచ్చేది? అన్న బిడ్డ గురించి పుష్ప 2 పోతాడు చూడు, వెళ్ళిపోయేటల్లా అది కోర్టులో
చెమ్మ చెప్తాడు ఫైట్, అది హైలైట్ ఉంది. కాలు చేతి క్లైమాక్స్ సింహం ఎట్లా ఎగిరి పట్టుకుంటే నోరుతోని అట్లా ఎగిరి ఫైట్ కానీ, హైలైట్ ఫైట్లు కానీ, పాటలు కానీ, సాంగ్స్ కానీ వస్తున్నాయి అన్న. జాతర సీన్ అయితే హైలైట్ సీన్ అన్న, హైలైట్ సీన్ అది పెట్టినట్టు ఉంటుంది. అప్పుడు పుష్ప అల్లు అర్జున్ చీర కట్టుకుంటాడు, పాట ఉంది, హైలైట్ సాంగ్స్ అది. తర్వాత ఫైట్ ఉంది, హైలైట్ ఫైట్ అన్నది. అంటే ఈ సినిమా ముందు కల్కి కానీ బాహుబలి కానీ ఏ రికార్డ్స్ పనికిరామంటున్నారు మీరు ఏమంటారు? బాహుబలి అంటే దానంత రాదు కానీ సినిమా అయితే ఇది అయితే హైలైట్ ఉంది. సో మొత్తానికి మొన్న సంజయ్ థియేటర్కి వెళ్ళినప్పుడు పోయినప్పుడు దాని మీద అల్లు అర్జున్ అగేన్స్ట్ కేసు పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? థియేటర్ మీద పెట్టిరు. జర అల్లు అర్జున్ది మిస్టేక్ ఉందన్న. ఎందుకంటే ఆయన పబ్లిక్లో కాళ్ళకి ఎక్కి స్టేజ్ చూపెట్టుకుంటా పబ్లిక్లో వచ్చింది కదా. అల్లు అర్జున్ది జర మిస్టేక్ ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ 25,000 పబ్లిక్ ఒకటిసారి ఎగబడగానే పాప ఆమె తొక్కుట్లా చచ్చిపోయింది. పిల్లానికి హాస్పిటల్లో ఉన్నాడు. అవునా, ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చేది ఎట్లా రావాలి పబ్లిక్లా? నువ్వు చేసి ఉప్పుకుంటా రావచ్చు కదా, అవసరం లేదు కదా. నువ్వు పబ్లిక్ అంతా వెళ్ళిపోయినాక పోలీసు వాళ్ళు బందోబస్తు చేసినాక నువ్వు మెల్లగా రావాలి. నువ్వు పబ్లిక్లోనే నువ్వు 1 కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ మీద ఉప్పుకుంటూ వస్తే మొత్తం జామ్ అయ్యి తల్లి చచ్చిపోయా. పిల్లానికి జర ఏదైనా న్యాయం చేస్తే సీరియస్ ఉన్నాడు పిల్లాడు, పిల్లానికి బతికించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాకు సంతోషంగా ఉంటుంది. బాగుంటుంది. జర తల్లి కొడుకు లేదు, తల్లి లేదు, కొడుకు ఇబ్బంది హాస్పిటల్ ఉన్నాడు. ఆయన 50-50 ఉన్నాడంట. ఒక్కరోజే 280 వరకు కోట్లు వచ్చాయి కదా. మరి ఓవరాల్ గా సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకోవచ్చు? ఓవరాల్గా చేస్తుంది అన్న 1200 కోట్ల వేస్తుందని మాకుంది. 1200 కోట్లు వేస్తుందని మాకుంది ఓవరాల్ కలెక్షన్. సినిమా అయితే హైలైట్ అన్న. కెమెరామెన్ సుష్మా ఎంత ఓకేనా? నమస్తే అన్న. సో పుష్ప 2 సినిమా ఎట్లా ఉందన్న? చాలా బాగుందండి. క్లైమాక్స్ ఉంది, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది. సినిమా అయితే మాత్రం హైలైట్ అండి. పుష్ప 1 కన్నా పుష్ప 2 మాత్రం నా విధంగా నేను చెప్పాలంటే సూపర్ అండి. సూపర్గా ఉంది. ఈ విషయాలు మాత్రం గేదెలే ఘోరం కాదండి, సూపర్గా ఉందండి. ఎందుకంటే ఘోరం కాదు, అదిరిపోయింది. చెప్పాలంటే మాత్రం సినిమా అంటే ఒక్కసారి కాదండి, 2-3 సార్లు చూస్తే కానీ మీకు అర్థం కాదు. కానీ చూడొచ్చండి. శ్రీలీల అయితే మాత్రం దెబ్బలు కాదండి, చింపేసింది. ఒక్క పాటికి ఛాన్స్ ఇచ్చారు కానీ సూపర్. మన అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అవార్డు రావాలంటే మన అర్జున్కి రావాలి. పార్ట్ 1కి నేషనల్ అవార్డు వచ్చింది కదా. అవునండి. ఈ దానికి ఏ అవార్డు రావచ్చు? ఈ అవార్డు ఆస్కార్ రావచ్చు, ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డు. అవును, ఎందుకంటే అంత బాగుంది, అంత డీసెంట్గా తీశారు మన సుకుమార్ సారు. ఎప్పుడు మా సరే ఓకే చెప్పండి. సో మరి శ్రీలీల గురించి చెప్పారు, మరి రష్మిక గురించి ఏం చెప్తారు? రష్మిక గురించి ఆమె పాపం చాలా బాగా చేసింది. ఎందుకంటే ఆమె కూడా రావాల్సిందే, ఏం దాంట్లో తగ్గేది ఏం లేదు. ఆమె కన్నా తగ్గేది ఇంకా లేదు, అంత బాగా చేశారు. అంతా చాలా బాగుందండి సినిమా. అంటే చాలా మంది ఏమంటారంటే యాక్టింగ్ కాకుండా రియల్ లైఫ్ లో భార్య భర్తలకి చేశారు రష్మిక మందన అల్లు అర్జున్ అంటున్నారు. అట్లేం కాదండి, అట్లేం కాదు కానీ ఆ క్యారెక్టర్ లో జీవించారు అంటున్నారు. లేదండి, అట్లేం లేదు, యాక్టింగ్ చేశారు వాళ్ళు. ఓకే, ప్రజలు ఏమంటే అనుకోని అది మనకు అనవసరం, కానీ వాళ్ళు మాత్రం చాలా చక్కగా చేశారు. చాలా బాగుందండి. మీరు సినిమా మాత్రం చక్కగా చూడొచ్చు ఫ్యామిలీతో. సూపర్ అండి. అయితే ఇక్కడ అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ ఒక ఆమె చనిపోయింది కదా, వాళ్ళ అబ్బాయి కూడా సీరియస్ ఉన్నాడు. అవును, దానికి అగేన్స్ట్ గా పోలీస్ కేసు కూడా పెట్టారు. అవునా, మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి నేనేం చెప్పలేనండి, ఎందుకంటే నాకు దాని గురించి అంటే ఆ ఇష్యూ జరిగింది కదా, సో కేసు పెట్టడం కరెక్ట్ అంటారా? ఇట్లా లేదండి, దానికి మనం సొల్యూషన్ చేసుకోవాలి. ఈ కేసు ఎందుకు జరిగింది దానికోసం మనం సొల్యూషన్ చేసుకొని దానికి సొల్యూషన్ చేసేయాలి, అంతే తప్ప మనం వేరేలాగా ఈ కేసు పెట్టాలి ఇది అని అది ఇష్యూ చేయకూడదు. ఇది సినిమా, రియల్ లైఫ్ కాదు. కాబట్టి నేను చెప్తున్నా సినిమా సూపర్ అండి.